హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, మనం ఈరోజు అనంతపురంలోని వి మెగా టాకీస్ వద్ద ఉన్నాము. ఈ రోజు ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారు నటించినటువంటి వార్ 2 మూవీ ట్రైలర్ రిలీజ్ అవబోతుందండి. సో ఫ్యాన్స్ అంతా కూడా ఇంకా సభలో రాబోతున్నారు. వారు రాగానే వారు చేసే సెలబ్రేషన్స్, అలాగే వారు ట్రైలర్ చూసి వచ్చిన తర్వాత వారికి ఈ ట్రైలర్ ఏ విధంగా అనిపించింది, ఎన్టీఆర్ గారు మరియు హృతిక్ రోషన్ గారి మధ్య సీన్స్ ఏ విధంగా ఉన్నాయి, చాలా మంది అంటున్నారు ఎన్టీఆర్ గారిని తక్కువ చేసి చూపించబోతున్నారని. సో అది నిజమా కాదా అనేది వారి మాటలు తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మరిన్ని ముందుకు తీసుకొస్తూ ఉంటాను. ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబర్ ఉంటుంది, ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో కంప్లీట్గా చూడండి, చూసి నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వారితో కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి. మీరు లైక్ చేయడం ద్వారా, అలాగే షేర్ చేయడం ద్వారా వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది. కాబట్టి వీడియోని లైక్ చేయడం, అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ డిఎం ఆల్ ఇన్ వన్. చెప్పండి బ్రో, వార్ 2 ట్రైలర్ కోసం ఎంతో వెయిట్ చేస్తారు. ఈరోజు చూసి వస్తున్నారు. ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారి మధ్య సీన్స్ ఎలా చూపించారు డైరెక్టర్ గారు. మన తెలుగు హీరోని తక్కువ చేశారు అని చాలా మంది అన్నారు. సో ఇప్పుడు మీరు చూసి వచ్చారు, ఏ విధంగా చూపించారు డైరెక్టర్ గారు? ఎలా ఉంది ట్రైలర్? టాలీవుడ్లో నటనకు మారుపేరైన మన నందమూరి తారక రామారావు గారు, బాలీవుడ్లో మన యాక్షన్కి మారుపేరైన హృతిక్ రోషన్ గారు కలిసి మూవీ చేశారు. ఇప్పుడు ఏదో తెలుగు వాళ్ళని తొక్కేస్తున్నారు అనే మాటలతో మనకు పని లేదు. తెలుగు వాళ్ళని తొక్కేసే పని అయితే బాహుబలి అంత హిట్ కాదు, త్రిబుల్ అంత హిట్ కాదు, ముఖ్యంగా దేవర్ అంత హిట్ కాదు. సో తెలుగు వాళ్ళని తొక్కేస్తున్నారు, హిందీ వాళ్ళని లేపుతున్నారని కాదు. ఎవరైనా మాట్లాడేటోళ్ళు ఫస్ట్ ట్రైలర్ చూడండి. ట్రైలర్ చూసిన తర్వాత ఎవరికి ఎవరు ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చాడనే చూడండి. ఒక డైరెక్టర్ అన్నాక ఇద్దరు హీరోల్ని తీసుకొని సినిమా చేస్తే ఇద్దరు హీరోలకి సేమ్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఈ మాట ఇప్పుడు కాదు, మాకు త్రిబుల్ ఆర్ సినిమాలోనే వచ్చినాయి, మా ఫ్యాన్స్ వరకు ఇవన్నీ వచ్చినాయి. కానీ అప్పుడు ఇదే మాట చెప్పినాం, ఇప్పుడు ఇదే మాట చెప్తున్నాము. ఎవరిని తగ్గించే ప్రసక్తి లేదు. తగ్గిస్తే తగ్గడానికి అంత స్టామినా లేని హీరో కాదు అక్కడ. అది అందరికీ క్లారిటీగా తెలుసు అనుకుంటా. ఇంతవరకు అనంతపూర్లో కానీ ఎక్కడైనా సరే డే 1 రికార్డ్స్ ఆయన కొట్టిన మొగోడు ఎవడు లేడు ఇంతవరకు. సో ఎవరో స్టామినా తగ్గిస్తే తగ్గేంత అన్క్యాపబుల్ యాక్టర్ అయితే మా ఎన్టీఆర్ కాదు. సో ఆయనని ఒక డైరెక్టర్ సెలెక్ట్ చేసుకున్నాడంటే ఆయనకు అంత నాలెడ్జ్ లేక సెలెక్ట్ చేసుకోరు. ట్రైలర్లో షార్ట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎన్టీఆర్ గారు ఎలా పర్ఫామ్ చేశారో, ఆయనకి ఎంత క్యాపబిలిటీ ఇచ్చారనేసి. ఫైనల్గా ఒకటే చెప్తున్నాను, బాలీవుడ్ ఊపిరి పీల్చుకో మా అన్న అడుగు పెట్టాడు.
ఫ్యాన్స్ అది కాలర్ ఎగరేసేది అనేది టెంపర్ లో చెప్పాడు. అప్పటి నుంచి ఎప్పుడు దించలేదండి, దించబోం కూడా, పోను దించబోం కూడా. ఆయన దించే ప్రసక్తి అది కాలర్ ఆయన ఎప్పుడు మాకు క్లారిటీ ఇచ్చాడు. ఒకటే, మీ ఫ్యాన్స్ నాకు ఎప్పుడు తోడున్నారు, మీ కాలర్ దించే ప్రసక్తి నేను చెయ్యను. ఆయన మాటలు కట్టుబడి ఉన్నాము, ఆయన మాటల మీద మంచి నమ్మకం ఉంది. రాను రాను ఇప్పుడు ఈ సినిమా మాకు తెలిసి నెక్స్ట్ వచ్చే ప్రశాంత్ నీల్ సినిమాకి ఇవన్నీ ఒక బూస్టింగ్ స్టెప్ అనుకుంటున్నాను నేను. ఈ యాక్షన్ మూవీ ప్రశాంత్ నీల్ తో మా వాళ్ళు ఏంటనేది తెలుస్తుంది. సో 14 వచ్చేది ఇంకా మా సమ్మమ్మ కూడా దిగబోతున్నాడు రంగంలోకి. పాత సినిమాలకు చూసారు కదా, మేము కొత్త సినిమాలకు చెప్పాల్సిన అదే చెప్తున్నా. ఇప్పుడు ఇంతవరకు మీరు టాలీవుడ్ లో చూసారు, కన్నడలో చూసారు, తమిళనాడులో చూసారు తప్ప నార్త్ లో ఎప్పుడు ఎన్టీఆర్ అనేది ఏంది కానీ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనేది కానీ ఎప్పుడు చూడలేదు. ఈ సినిమాతో చూస్తారు అంతే. బాలీవుడ్ ఊపిరి పీల్చుకో, మా అన్న అడుగు పెడితే ఎట్లుంటుందో తట్టుకునే శక్తి ఉంటే తట్టుకో. మీరు అన్న వార్ 2 ట్రైలర్ చూసొస్తున్నారు, ఎలా ఉంది వార్ 2 ట్రైలర్? అన్న హృతిక్ రోషన్ గారు ఎన్టీఆర్ గారిని హీరో సమానంగా చూపించారు. ఎక్కడ ఎన్టీఆర్ని ఏ విధంగా తగ్గలేదు. ట్రైలర్ కానీ టీజర్ కానీ అన్నింటిలోనూ సూపర్గా చూపించారు. సో ఆల్రెడీ దేవరా మూవీతో ఎన్టీఆర్ స్టామినా ఏమనేది ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా తెలుసు. పాన్ ఇండియా హీరో వాళ్ళు వీళ్ళంటారు. ఏకైక నెంబర్ 1 హీరో ఎవరంటే, టాలీవుడ్ నెంబర్ 1 హీరో ఎవరంటే జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే. నటన పరంగానే, ఆయన యాక్టింగ్ పరంగానే జూనియర్ ఎన్టీఆర్ తగిలే హీరో ఎవడు పుట్టలేదు, పుట్టడు కూడా. మాకి టెంపర్ మూవీతో ఒకటే చెప్పాడు, మా హీరోకి కాలర్ దింపుకోకుండా నా సినిమాలు ఎత్తు వరకు తీస్తానే ఉంటా అని చెప్పాడు. ఆ మాట నిలబెట్టుకున్నాడు అన్నయ్య. మాకు అదే చాలు, ఇంకా ఎంతకన్నా మాకు ఇంకేమీ కావడదు. ఆయన సినిమాలకు వస్తే మేము ప్రేక్షకులుగా పోతాం, ఆయన రాజకీయాలకు వస్తే మేము కార్యకర్తలుగా పోతాం. ఆయన వెన్నంటే మేము పోతానే ఉంటాం, ఆయన తోడుగా మేము ఉంటాం. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్. సూపర్. ఎన్టీఆర్ గారు హృతిక్ రోషన్ గారిని ఎలా చూపించారు ట్రైలర్ లో? ఎలా ఉంది బ్రో వార్ 2 ట్రైలర్? బాగుంది. ఎన్టీఆర్ గారిని ఎలా చూపించారు? సూపర్ గా చూపించారు. ట్రైలర్ ఎట్లుంది? బాగుంది బ్రో. ఎన్టీఆర్ గారిని ఎలా చూపించారు? ఫస్ట్ టైం బాలీవుడ్ లో యాక్ట్ చేస్తున్నారు, హిందీ ఫిలిం. ఎలా చూపించారు హృతిక్ రోషన్ గారిని, ఎన్టీఆర్ గారిని? బాగుంది బ్రో. ఫైట్ సీక్వెన్సెస్ ఎట్లా ఉన్నాయి? హైలైట్ బ్రో. ఓవరాల్ గా నచ్చింది కదా? ఓకే బ్రో. ఇంకా భారీగా ఉండబోతుంది కదా వార్ 2? భారీగా ఉంటుంది బ్రో. ఓకే, థ్యాంక్ యూ. ఎట్లుందన్న వార్ 2? సూపర్ బ్రో. సూపర్ ఎక్స్ట్రాడనరీ. ఇద్దరిని ఏం తక్కువ చేయలే కదా? ఎవరిని తక్కువ చేయలేదు. ఎన్టీఆర్ గారి అన్న సూపర్ సూపర్ సూపర్. ఎన్టీఆర్ గారి లుక్స్ సూపర్ గా. ఎట్లుందన్న వార్ 2 ట్రైలర్? బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది. ఎన్టీఆర్ గారిని ఎలా చూపించారు? బ్రహ్మాండంగా. ఫస్ట్ టైం బాలీవుడ్ లో యాక్ట్ చేస్తున్నారు మన ఎన్టీఆర్ గారు హృతిక్ రోషన్ గారితో పాటు. ఇద్దరిని ఏమైనా తక్కువ చేశారా? ఏమీ లేదు. తెలుగు యాక్టర్ కదా అని ఏమి తక్కువ చేయలే కదా? ఏం తక్కువ చేయలేదు. సో ఓవరాల్ గా నచ్చింది కదా ఎన్టీఆర్ గారి యాక్షన్ సీక్వెన్సెస్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని బాగున్నాయి కదా? సో 14వ తేదీ రిలీజ్ ఎలా వెయిట్ చేస్తున్నారు? ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఉంది కదా? ఓకే, థ్యాంక్ యూ. అందరికి నచ్చింది కదా? సూపర్. జై ఎన్టీఆర్. సూపర్. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ ఉందా? రీచ్ అయ్యేటట్టుంది కదా ట్రైలర్? బ్రో వార్ 2 ట్రైలర్ అదిరిపోయిందా? ఎన్టీఆర్ గారిని ఎలా చూపించారు? ఎలా ఉంది బ్రో? సూపర్ సూపర్. హృతిక్ రోషన్ రండి బ్రో, ఎట్లుంది వార్ 2 ట్రైలర్? చాలా వెయిట్ చేశారు, ఇప్పుడు చూసొస్తున్నారు. ఎలా? చాలా సూపర్ ఉందండి. ఎన్టీఆర్ గారిని ఎలా చూపించారు? చాలా బాగా చూపించారండి. ఇద్దరి మధ్య సీన్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు? మళ్ళీ ఆగస్ట్ చాలా పీక్ ఎక్స్పీరియన్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఖచ్చితంగా కొడతామండి. ఎలా ఉంది బ్రో? ట్రైలర్ గా చూపించాం, సినిమాకి ఇంకా ఉంది, ముందు ఉంది. ఒక 6 ప్యాక్ షాట్ ఉంది, ఎక్సలెంట్. రండి బ్రో, ఎలా ఉంది వార్ 2 ట్రైలర్? వార్ మొదలవబోతుంది. వార్ 2 తో అన్ని మొదలు కొట్టేస్తాం, రికార్డులు బ్రేక్ అవుతాయి. ఎలా ఉంది బ్రో? సూపర్. ఎలా ఉంది బ్రో? ఎలా ఉంది బ్రో వార్ 2 ట్రైలర్? ఎలా ఉంది? ఎట్లుంచినా? సూపర్. మీ ఎక్స్పెక్టేషన్స్ అన్నిటికీ మీ ఎక్స్పెక్టేషన్స్ 14వ తేదీ 2025 ఆగస్ట్ 14 గుర్తు పెట్టుకోండి అన్న. ఎన్టీఆర్ ఫ్యాన్స్ జాతిని చెందుతున్నారు అంతే. సో అంతే. హృతిక్ రోషన్ గారికి ఎన్టీఆర్ గారి మధ్య సీన్స్ ఎలా ఉన్నాయి? వార్ అంటే ఎట్లుంటాయో వార్ 2 లో చూపిస్తారన్న. సో అంతే. తక్కువ చేస్తారేమో అనుకున్నారు, ఇప్పుడు ఎలా ఉంది? అస్సలు చేయలేదన్న, ఎవరిని తక్కువ చేయలేదు. ఎన్టీఆర్ ఉంటే చాలా అంతే. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఓకే బ్రో. ఎలా ఉంది బ్రో వార్ 2 ట్రైలర్? ఫుల్ యాక్షన్. హ్యాపీనా మీరు ఎన్టీఆర్ అని చూసి? ఓకే. ఎలా ఉంది బ్రో వార్ 2 ట్రైలర్?
సూపర్. సో చాలా ఇంకా 14వ తేదీనే రిలీజ్ మనకి వార్ 2. ఇప్పుడు ట్రైలర్ చూసి వచ్చినారు, ఎలా ఉంది? చాలా సూపర్ గా ఉంది సార్. ఇద్దరి మధ్య సీన్స్ ఎలా ఉన్నాయి? చాలా వార్ అంటే అలాగే అలా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఎలా ఉంది? సగం ఉంటాడేమో అనుకున్నాము. ట్రైలర్ లో చూసే ప్రతి ఒక్క బిట్లో ఎన్టీఆర్ ఉన్నాడు. సూపర్ ఉంది ట్రైలర్. మూవీ వచ్చి చూడండి. ఎలా ఉంది బ్రో వార్ 2 ట్రైలర్? సూపర్. ఎలా ఉంది బ్రో వార్ 2 ట్రైలర్? సూపర్. ఎలా ఉంది బ్రో? ఎట్లా ఉంది వార్ 2 ట్రైలర్? చెక్కేసాడు అన్ని సార్. ఎట్లున్నాడు? ఎలా ఉంది బ్రో? దేవుడు దేవుడు. ఎలా ఉంది బ్రో? ఎలా ఉంది? ఎలా ఉంది బ్రో ట్రైలర్? ఉంది. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా? అయింది. బాగా చూపించారు కదా ఎన్టీఆర్ గారు. ఎలా ఉంది బ్రో? రండి బ్రో, చెప్తున్నా అండి. మార్లెస్ మైండ్ బ్లోయింగ్ 100 days పక్కా. 1000 కోట్లు 2000 కోట్లు కూడా తక్కువ. ట్రైలర్ కి ఎట్లా ఉంది? ఇంకా రిలీజ్ ఉన్నప్పుడు రిలీజ్ అయితే బాక్స్ ఆఫీస్ పక్కా. ఎలా ఉంది బ్రో? సూపర్ సూపర్ సూపర్. ఫ్యాన్స్ అందరూ హ్యాపీనా చూసి? ఎలా ఉంది బ్రో? ఎలా ఉంది బ్రో వార్ 2 ట్రైలర్? ఈసారి జాతర జరుగుతున్నాం. ఎన్టీఆర్ అనేది ఎట్లా చూపించాడు? ఎన్టీఆర్ ఎలా ఉంది? ఎన్టీఆర్ బాగుంది. ఎలా ఉంది? ఎట్లా ఉంది ఎన్టీఆర్ అనేది? యాక్సెసరీస్ ఎలా ఉన్నాయి? సేమ్ ఎట్లే 14వ తేదీ ఇంకా ఇంటిగ్రేషన్ ఎలా చూపించారు? ఎన్టీఆర్ దేవుడు. దేవుడు. ఎలా ఉంది బ్రో ట్రైలర్? ఎలా ఉంది బ్రో? కాలర్ ఎగేస్తాం. కాలర్ ఎత్తుకునేది అట్లే ఉంది, ఎత్తేస్తారు అంతే. ఎలా ఉంది బ్రో? సూపర్. ఎలా ఉంది వార్ 2 ట్రైలర్? ఎలా ఉంది బ్రో వార్ 2 ట్రైలర్? చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా? చెప్పండి బ్రో ఎలా ఉంది? సో ఫ్రెండ్స్ విన్నారు కదా పబ్లిక్ అండ్ ఫ్యాన్స్ మాటల్లో వార్ 2 ట్రైలర్ చూసి వచ్చిన తర్వాత వారి రెస్పాన్స్ ఏ విధంగా ఉందో. ట్రైలర్ అదిరిపోయింది అంటున్నారు. ప్రతి ఒక్క ఎన్టీఆర్ ఫ్యాన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు మరిన్ని ముందు తీసుకొస్తుంటాను. ఇలాంటి వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది ఆప్షన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో పూర్తిగా చూసారు కదా, వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్న వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ షేర్ చేసి వారితో కూడా మంచిగా సబ్స్క్రైబ్ చేయించండి. మీరు లైక్ చేయడం ద్వారా అలాగే షేర్ చేయడం ద్వారా వీడియో మరింత రీచ్ అవుతుంది. కాబట్టి వీడియోని లైక్ చేయడం అలాగే షేర్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ యూట్యూబ్ ఛానల్ DM All in One. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బై నౌ.